హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద మమ్మా మిక్స్. ఎలా ఉన్నారు అందరూ? ఏంటి కొత్తగా తెలుగులో మాట్లాడుతుందో అనుకుంటున్నారా? నాకు చాలామంది మెసేజెస్ చేస్తున్నారు, నువ్వు హిందీలో వ్లాగ్ చేస్తున్నావు, నీ వ్లాగ్స్ నీ వీడియోస్ అన్నీ బాగుంటున్నాయి, నీ స్కిన్ కేర్ వీడియోస్ కూడా బాగుంటున్నాయి, బట్ మాకు అర్థమయ్యేలా తెలుగులో కూడా చెప్పు, హిందీ మాకు రాదు, ప్లీజ్ తెలుగులో కూడా కొన్ని వీడియోస్ చేయవా మా కోసం అని చెప్పారు. సో వీళ్ళందరి కోసం నేను తెలుగులో వీడియో చేస్తున్నాను. అండ్ స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు నేను అనుకున్నాను ఏ లాంగ్వేజ్లో చేయాలి, తెలుగు హిందీ అని. బట్ తెలుగు ఏంటంటే నాకు ఐ డోంట్ ఫీల్ కాన్ఫిడెంట్ వెల్ ఐ స్పీక్ తెలుగు. నాకు అంత కాన్ఫిడెంట్గా నేను తెలుగు మాట్లాడలేను. ఏదో ఒకటి లైక్ వర్డ్స్ సరిగ్గా గుర్తురావు. మీకు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు దీన్ని ఏదో అంటారు కదా అని ఆగిపోతాను అక్కడితో. ఇప్పుడు హిందీ అంటే నేను మేనేజ్ చేసేస్తాను బికాజ్ దట్ ఈజ్ అవర్ మదర్ టంగ్. బట్ తెలుగులో అంటే నాకు కొంచెం డిఫికల్ట్ టాస్క్ అనుకున్నా. బట్ ఎనీహౌ ఇప్పటి నుంచి నేను తెలుగులోనే వ్లాగ్స్ చేస్తాను, ఎందుకంటే తెలుగులో చేస్తే హిందీ మ్యాక్సిమం మన హిందీ వచ్చిన వాళ్ళకు కూడా తెలుగు వచ్చు, బట్ తెలుగు వచ్చిన వాళ్ళకి హిందీ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఐ విల్ స్టార్ట్ మేకింగ్ వీడియోస్ ఇన్ తెలుగు. వ్లాగ్స్ అంటే చూసి ఎంజాయ్ చేసేస్తున్నారంట, బట్ ఏదైనా స్కిన్ కేర్కి వచ్చేసరికి ఏదైనా మేకప్ రిలేటెడ్ వీడియోస్ అయినా నేను ఏం చెప్తున్నానో వాళ్ళు క్యాచ్ చేయలేకపోతున్నారు. సో ఈ రోజు నుంచి నేను తెలుగులోనే వీడియోస్ చేస్తాను, ఐ ప్రామిస్. అండ్ ఈరోజు చాలా స్పెషల్ డే. ఏంటంటే మా అబ్బాయి బర్త్డే అయాన్, హీస్ టర్నింగ్ 8 టుడే, 8th బర్త్డే ఈరోజు. సో నేను మార్నింగ్ లేచి వాడికి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసి చాలా ప్లాన్ వేశాను ఎస్టర్డే నైట్. అండ్ ఈరోజు బై ద వే సండే కూడా. సండే అంటే లేట్గానే లేస్తారు పిల్లలు, ఎవ్రీ సండే లేట్గా లేచేవాడు. నేను అందుకే సర్ప్రైజ్ ప్లాన్ చేశాను, బట్ తొందరగా లేచి వాడు నాకే సర్ప్రైజ్ ఇచ్చాడు. సో ఈరోజు నాకు చాలా పని ఉంది ఇంట్లో. బాబు బర్త్డే అంటే ఆబ్వియస్లీ చాలా పని ఉంటుంది. నెక్స్ట్ బోనస్గా మా మామ్ డాడ్ కూడా ఇక్కడ లేరు, వాళ్ళు మ్యారేజ్కి వెళ్ళి ఉన్నారు. ఈరోజైతే నాకు చాలా పని ఉంది, ఆ పని మేనేజ్ చేస్తూ వీడియో కూడా నేను చేస్తాను. సో బర్త్డే బాయ్కి టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నా. సో బర్త్డే బాయ్ ఏం చేస్తున్నాడో నేను చూపిస్తాను. హ్యాపీ బర్త్డే అయాన్. హాయ్ చెప్పు అందరికి. ఓకే, టిఫిన్ అయితే ప్రిపేర్ చేయడానికి వచ్చాను అయాన్ కోసం. ఇవాళ నేను వేస్తున్నా పెసరెట్. సో ఫ్రెండ్స్, టిఫిన్ అయితే అయిపోయింది అండ్ మార్నింగ్ 11 అయిపోతుంది ఇప్పుడు. సో అయాన్కి బర్త్డే బాయ్కి ఇంకా స్నానం అయితే చేయించలేదు. నా చిన్నప్పటి నుంచి కూడా మమ్మీ ఒక ట్రెడిషన్, మా ఎవ్రీ బర్త్డేకి కూడా నలుగు పెట్టి స్నానం చేయించేవారు. సో అదే ట్రెడిషన్. ఇదిగో నా బుల్లి ఫ్రెండ్, మా అయాన్ ఫ్రెండ్. సే హాయ్ విహాన్. హీఈస్ విహాన్, అయాన్ బెస్ట్ ఫ్రెండ్ అండ్ ఈక్వల్ టు చిన్న తమ్ముడు అయాన్. సో నా బెస్ట్ ఫ్రెండ్స్ ని కూడా చూపిస్తాను. హాయ్ హాయ్. వచ్చేసింది నేను. నీలిమ చేస్తున్నావు ఇప్పుడు నువ్వు? అయాన్కి ఇంకా స్నానం చేపించలేదు, చేపిస్తున్నా. మరి ఎలా చేస్తావు? నలుగు మమ్మీ చిన్నప్పటి నుంచి కూడా ఒక ట్రెడిషన్ అనమాట. ఎప్పుడు నలుగు అంటే మాకు తెలిసింది ఏంటి? శనగపిండి, మీగడ, అంతే, పసుపు. బట్ నా ఫస్ట్ వీడియోలో చూసుంటారు ట్యాన్ రిమూవ్ అవడానికి. చూడండి, మా అయ్యన్ చాలా కలర్ ఉండేవాడు, బట్ ఇప్పటికీ ఉన్నాడు, బట్ చాలా ట్యాన్ అయిపోయింది ఫేస్. సో తినకి ట్యాన్ రిమూవ్ చేస్తాను. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నా ఫస్ట్ వీడియోలో చూడకపోతే ఇప్పుడు నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, ఆ లింక్ ఒకసారి వెళ్ళి చూడండి. ట్యాన్ అండ్ వీటితో పాటు మా బుల్లి రాజాకి కూడా వేస్తాను. నీలిమ మీకు ఒకటి చూపిస్తా ఫ్రెండ్స్. ఇవాళ బర్త్డే అయ్యింది కదా, అయాన్ రెడీ అవ్వాలి కదా, అయాన్ని రెడీ చేయాలి కదా. కానీ వాళ్ళ మదర్ ఏం చేస్తున్నారో ఒకసారి లుక్ వేయండి. తను ఆడుతుంది ఫ్రెండ్స్, రెడీ చేయకుండా ఆడుతుంది. అండ్ ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? ఆల్మోస్ట్ 12 అవుతుంది. నేను ఇంకా 11 అనుకున్నా, 12 అవుతుంది. ఇవాళ వ్లాగ్ నేను రికార్డ్ చేస్తాను. బర్త్డే మదర్ ఏమో చాలా
ఎంజాయ్ చేస్తుంది అండ్ తనే ఇవాళ రెడీ చేస్తుంది ఎందుకంటే తను బ్యూటిషియన్ అన్ని ఆల్రౌండర్ కాబట్టి. సరే సరే స్నానం చేపిస్తున్నాను. ఫస్ట్ సో అయాన్కి మా మదర్స్ చేపించే నలుగు లాగా కాకుండా ఇది మా జనరేషన్ మారింది. సో నలుగులో కూడా మార్పు వచ్చింది. దిస్ ఈజ్ రా మిల్క్, ఇంకా హీట్ చేయని మిల్క్. ఇది నేను ప్రిపేర్ చేసిన ట్యాన్ ప్యాక్. మా జనరేషన్కి నలుగు, మా పిల్లలకి నలుగు అంటే ఇదే మాకు. ఓకే అయాన్ కమ్ కమ్. ఏం చేస్తున్నావు నజ్రిన్ ఇప్పుడు? మా బర్త్డే బాయ్కి ఫేస్ ప్యాక్. క్లెన్జింగ్ చేస్తున్నాను గైస్. ఇదేంటంటే రా మిల్క్. ఎలా అయితే మనం క్లెన్జింగ్ మిల్క్ యూస్ చేస్తాము క్రీమ్ బేస్డ్ ప్రొడక్ట్స్, బట్ పిల్లలకి వాళ్ళ స్కిన్ కి క్రీమ్ బేస్డ్ ప్రొడక్ట్స్ యూస్ చేయకూడదు కాబట్టి వీళ్ళకి చేస్తుందంతా కూడా ఇలా పెట్టు. వీళ్ళకి ఎవ్రీథింగ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ లో మన కిచెన్ లో యాక్చువల్లీ మనకు కూడా ఏంటంటే మన స్కిన్ కి కూడా ఎప్పుడు కెమికల్స్ తో హార్మ్ చేసుకోకూడదు. కిచెన్ లోనే మనకి చాలా ఉంటాయి మన స్కిన్ కి గ్లో వచ్చేది. సో నేనైతే మా అయ్యానికి ఎప్పుడు కూడా నేను కిచెన్ లో ఉన్నవే యూజ్ చేస్తూ ఉంటాను. నాట్ ఈవెన్ ఏమంటారు ఏ క్రీమ్స్ కూడా యూజ్ చేయను వాడికి. సో రా మిల్క్ తో ఫేస్ మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి. సీదా సార్ రుకో హిందీ తన్నుకొచ్చేస్తుంది ఫ్రెండ్స్ మా నజ్రిన్ కి. చాలా ట్రై చేస్తున్నా నేను తెలుగులో చేయడానికి. ఎందుకంటే ఫ్రెండ్స్ అందరూ అన్న నువ్వు హిందీలో చేస్తున్నావు, హిందీలో మాట్లాడుతున్నావు, ఎంతెందుకు తిని కూడా చెప్తుంటది. తెలుగులో చేయి, మాకు కూడా వస్తుంది, మాకు అర్థం అవుతుంది. హిందీలో మాకేం అర్థం కావట్లేదు నువ్వేం చెప్తున్నావో, బికాస్ వీ డోంట్ నో తెలుగు. చూడండి ఇదరా యాన్ విహాన్ వేనా నీకు కూడా. ప్యాక్ అయితే వేసేసా. ఆఫ్టర్ కొంచెం డ్రై అయిన తర్వాత సర్క్యులర్ మోషన్స్ తో మసాజ్ చేసి ఇది క్లీన్ చేసేయడమే. బర్త్డే బాయ్ ఫస్ట్ లుక్. గైస్ ఇప్పుడు ఇది డ్రై అయ్యడం కోసం వెయిట్ చేయమని 15 minutes చెప్పింది కదా. వీళ్ళు ఏం చేస్తున్నారో ఒకసారి చూడండి, ఓ లుక్ వేయండి. హీఈస్ బిజీ. మమ్మీ ఏం చేస్తున్నారో చూస్తారా? చూడండి. When the house is full of boys. తెలుగు తెలుగు ఇప్పుడు 5 rupees ఫైన్. గైస్ మీకు గుర్తుందా స్కూల్లో ఇంగ్లీష్ మాట్లాడకపోతే 5 rupees ఫైన్. ఇప్పుడు నజ్రిన్ ఇచ్చిన టాస్క్ ఏంటంటే తెలుగు మాట్లాడాలి, తెలుగు మాట్లాడకపోతే 5 rupees. ఆ 5 rupees మనం అందరం కలెక్ట్ చేసుకుని పార్టీ చేసుకుందాం. ఎక్కువే వస్తుంది మనకి. ఓకే ఏం చేస్తున్నా ఇప్పుడు? 15 to 20 minutes అయిపోయింది. సో ఇట్స్ టైమ్ టు రిమూవ్ ద ప్యాక్. సో లంచ్ చేసేసాము, లంచ్ అయిపోయింది. ఇప్పుడే అలాగా కిందన బర్త్డే బాయ్ని తీసుకుని వచ్చాము. అక్కడ చూడండి బర్త్డే బాయ్ సైకిల్ డ్రైవ్ చేసుకుని వెళ్తున్నాడు. సో కిందన బర్త్డే బాయ్కి ఫొటోస్ తీద్దామని వచ్చాము. నా ఫ్రెండ్ కూడా నాతో ఉంది. సో అయాన్ ఆజో, ఈ బుడ్డోడు కూడా వచ్చాడు మనతో పాటు. సే హాయ్. బర్త్డే బాయ్ ఫస్ట్ లుక్ మీరు చూడొచ్చు. కమ్ కమ్ ఇదరా హాయ్ బోల్. సో ఫస్ట్ లుక్ అయితే అయిపోయింది బర్త్డే బాయ్ది. సెకండ్ లుక్కి డెకరేషన్ చేస్తుంది. చూద్దాం ఇప్పుడు ఎలా చేస్తుందో చూపిస్తాను మీకు. చూడండి. తెలుగు నువ్వు వ్లాగ్ స్టార్ట్ చేసేసావా? ఎస్, సెకండ్ లుక్ కోసం ఓ లుక్ అలా వేయండి సరౌండింగ్స్.
గైస్ ఎండ అయితే లేదు కానీ చాలా సఫికేటింగ్గా ఉంది. గైస్ ఇక్కడున్న హ్యూమిడిటీ उसके बाद भैया आपको निकाल को घर को ले गया तब भी भाग गया वो कहाँ गया तू ये क्या कर रहा है ఓకే గైస్, కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ తీయాలి అయాన్కి. సో మళ్ళీ కలుద్దాం ఇన్ పార్టీకి. ఇప్పుడే వీఆర్ గెటింగ్ లేట్. ఇప్పుడు టైం ఎంత? 4 అయిపోయింది. సో 6కి అందరూ వచ్చేస్తారు. ఇక్కడ ఫొటోస్ తీసుకొని జల్దీ పైకి వెళ్ళి రెడీ అవ్వాలి. ఓకే, హలో గాయ్స్, ఇప్పుడు మనం అయాన్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. సో లోపల సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. హ్యాపీ బర్త్డే అయాన్. ఇప్పుడు మీకు మళ్ళీ ఒకరిని చూపిస్తాను, షాక్ అవ్వకండి. టడా, చూడండి నజరీన్ అవుట్ఫిట్ చూడండి. ఈరోజు ఈ అవుట్ఫిట్కి ఒక హిస్టరీ కూడా ఉంది. వద్దు, చెప్పదు. సో ఆ డెకరేషన్ అంతా నేనే చేశాను. జస్ట్ సింప్లీ సూపర్ కదా. పెద్దోడు అవుతున్నాడు, ఎందుకు ఎక్కువ హడావిడి అని చెప్పి బ్లాక్ మ్యాచింగ్. పెద్దోడు అవుతున్నాడు, ఎందుకు ఎక్కువ హడావిడి అని చెప్పి సింపుల్గా చేసేసాను. అండ్ ఇల్లు అంటే చాలా గోలగా ఉంది. మీకు ఒకసారి ఎప్పుడో ఇయర్లీ వన్స్ అలా ఉంటుంది. చూడండి, చలో చూసారా పిల్లలతో ఎంత బాగుంది కదా. బర్త్డే బాయ్, హలో, సే హాయ్ టు ఎవ్రీవన్. రండి, హాయ్ చెప్పండి. అండ్ నేను నా డిగ్రీ బెస్ట్ ఫ్రెండ్, నేను డిగ్రీ నా క్లాస్మేట్. ఇప్పుడు నాతో పాటు నా ఫ్లాట్స్ లో ఉంటుంది. సో గెస్ట్ కాసేపట్లో స్టార్ట్ అవబోతుంది పార్టీ. గెస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను. తొందరగా వచ్చేస్తే తొందరగా ఫంక్షన్ చేసుకొని తొందరగా తినేసి తొందరగా పడుకుని మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి. ఆ టెన్షన్ ఒకటి ఉంది. టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. May God bless you. May God bless you. जाओ. Happy birthday. సో గైస్, ఇప్పుడు ఏం చేస్తానంటే కేక్ని కట్ చేస్తాం. కేక్ని కట్ చేసి వాళ్ళందరికీ పంచుతాం. చూడండి గైస్, ఈమె ఇంకో ఫ్రెండ్. సర్వెంట్, సేమ్ సర్వెంట్ లానే ఉన్నాం. కాకపోతే పెద్ద హోటల్లోనే రిచ్ సర్వెంట్. గైస్, సో ఆఫ్టర్ పార్టీ ఇక్కడ ఎలా ఉందో చూపిస్తాను. నజరీన్ చాలా బిజీగా ఉంది ఈరోజు. సో ఇప్పుడు డిన్నర్ ఏం జరుగుతుందో చూద్దామా. ఎందుకు ఇది నస్రీన్ నేను కలిసి చేసిన బిర్యానీ. ఇది కూడా నస్రీన్ నగినా చేసిన చికెన్. ఇది కూడా ఇది స్పెషల్ డిష్. ఇది మాకు ఇది కూడా ఇది చాలా స్పెషల్. ఇది కూడా ఇవన్నీ వీళ్ళు మార్నింగ్ నుండి కూర్చొని చేసిందే.
ఇది కూడా సో గైస్ అలా జరిగింది మా అబ్బాయి బర్త్డే. చాలా అంటే చాలా బాగా జరిగింది బర్త్డే. అండ్ ఈరోజు ఆ వ్లాగ్ అక్కడితో ఆపేసాను బికాజ్ నాకు టైం అస్సలు దొరకలేదు షూట్ చేయడానికి. చాలా బిజీ అయిపోయాను. తర్వాత డిన్నర్ అండ్ ఆల్. అండ్ ఆ నీలిమ కొంచెం కవర్ చేసింది. సో తనే కవర్ చేసింది, తనే ఎడిట్ చేసింది. ఆల్ క్రెడిట్ గోస్ టు నీలిమ. అండ్ థ్యాంక్ యూ నీలిమ ఫర్ డూయింగ్ దట్. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసింది. నేను స్కూల్కి రెడీ అయిపోయాను. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ స్కూల్కి కూడా వెళ్తున్నా. మీకు వ్లాగ్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్లో కూడా చెప్పండి. అండ్ వన్ మోర్ థింగ్, లాస్ట్ వీడియోలో నేను చెప్పాను నా నెక్స్ట్ వీడియో విల్ బి స్కిన్ కేర్ అని చెప్పి. బట్ సారీ గైస్, నేను చాలా ట్రై చేశా. బట్ డ్యూ టు సమ్ హెక్టిక్ షెడ్యూల్ లైక్ స్కూల్, అయాన్ షాపింగ్, డిమార్ట్కి వెళ్ళాలి, ఎవ్రీథింగ్ ఇవన్నీ చూసుకోవడం బట్టి కొంచెం షెడ్యూల్ టైట్ అవ్వడం బట్టి ఐ కుడెంట్ ఏబుల్ టు షూట్ దట్. బట్ నెక్స్ట్ ఇంకా బర్త్డే అయిపోయింది. ఇంకా నా బర్త్డే కూడా వస్తుంది July 3rd. అప్పటి వరకు కూడా నేను ఖాళీయే కాబట్టి మీన్ వైల్ నేను మీకు స్కిన్ కేర్ వీడియోస్ అనేవి వేస్తూ ఉంటాను. టిల్ దెన్ షో యువర్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.